హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు అయితే మిల్ మేకర్తో ఉన్న ప్రోటీన్ రిచ్ స్నాక్స్ పిల్లలకైతే చేస్తున్నానండి. సో ఫస్ట్ మిల్ మేకర్ని తీసుకొని వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ అలా మిల్ మేకర్ మొత్తాన్ని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో చల్లారాక మిల్ మేకర్లోని వాటర్ మొత్తాన్ని ఇలా తీసేసుకొని మొత్తం మిల్ మేకర్ని ఒక ప్లేట్లో మొత్తాన్ని వేసేసుకోవాలి. వాటర్ మొత్తం తీసేసుకొని, చూసారా నేను మిల్ మేకర్లోని వాటర్ ఎలా పిండేస్తున్నానో అలా పిండేసుకొని మొత్తం ఒక బౌల్లో వేసుకొని అందులోనికి 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని సరిపడినంత కారము, సరిపడినంత ధనియా పౌడర్ వేసేసుకొని మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. సో సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తాన్ని నీట్గా కలిపేస్తున్నానండి. సో ఇవైతే హెల్దీ పిల్లలకి స్నాక్స్కి ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. వీకెండ్లో 2 టైమ్స్ అలా పిల్లలకి ఇవ్వచ్చు. ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో వేసేసుకుంటే మిల్ మేకర్ స్నాక్ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో పిల్లలు ఎక్కువ ప్రోటీన్ తినడానికి ఇష్టపడరు కదా, ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగానే ఇంకా మిల్ మేకర్ బజ్జీలాగా సింపుల్గా చేసేసాను. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ట్రై చేయండి. ఇంకొకటి ఏమంటే మిల్ మేకర్ చాలా ప్రోటీన్ ఉంటుంది, పిల్లలకి హెల్దీ కూడా. సో ఈరోజుటి సింపుల్ వీడియో అండి. మిల్ మేకర్ స్నాక్స్ టేస్ట్ చాలా బాగా కుదిరింది. ట్రై చేయండి.